సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేసి 700 కోట్లు దోచుకున్నారని కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె అమరావతి ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. పార్టీ నాయకులు గాని అలాగనే వాళ్ళు పేమెంట్ చేసి పెట్టుకున్న పేటీఎం బ్యాచ్ కానీ చాలా పెద్ద ఎత్తున గగ్గోలు పెడతా ఉన్నారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ఎంత పెద్ద ఎత్తున పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తూ అలాగనే ఆ పాసు పుస్తకాల మీద ఉన్న రాజముద్రను చూసి భయపడుతున్నారు. ఈరోజు ఒక ఆయుధం ఒక పిచ్చోడి చేతిలో ఉంటే ఏమవుతుంది, అదే ఒక ఆయుధం ఒక మంచి వ్యక్తి చేతుల్లో ఉంటే ఏమవుతుంది అనేది ఈరోజు ఈ యొక్క పట్టాదారు పాసు పుస్తకాలు నిదర్శనంగా కనపడుతున్నాయి. మీరు ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు భూ రీసర్వే పేరు మీద ఎన్ని దోపిడీలు, దుర్మార్గాలు, ఆక్రమణలు చేశారో గత 5 సంవత్సరాల్లో ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు చూసి ప్రజలకు మళ్ళా తన దోపిడీలు గుర్తొస్తాయన్న భయంతో వీళ్ళందరూ బయటకు వచ్చేసి ఈ పట్టాదారు పాస్ పుస్తకాల మీద క్రెడిట్ చోరీ అని మాట్లాడుతూ ఉన్నారు.